అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మఈన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మిత్రులారా, గత కొద్ది నెలలుగా మనం ఫలానా దేశంలో భూకంపం వచ్చింది అని, తర్వాత మరొక దేశంలో తుఫాను వచ్చినాయి, వరదలు వచ్చినాయి అని, ఆ తర్వాత మళ్ళీ ఫలానా దేశంలో భూకంపాలు ఏర్పడ్డాయి అని వింటూ వస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అక్కడక్కడ వస్తూ ఉన్నాయి, ఏర్పడుతూ ఉన్నాయి అనే వార్త వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు ఏర్పడుతున్నాయని ఒక ప్రశ్న, ఎవరు ఇలాంటివి చేయిస్తున్నారు అని మరొక ప్రశ్న, అభం శుభం తెలియని పిల్లలు చనిపోతూ ఉన్నారు, వారు చేసిన తప్పేంటి అని మరొక ప్రశ్న. ఇలాంటి చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. మిత్రులారా, ఈ ప్రసంగంలో మనం ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భూకంపాలు, సునామీలు, వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఎవరి ఆజ్ఞతో సంభవిస్తాయి తెలుసుకుందాం. కొంతమంది అంటూ ఉంటారు, ఫలానా దేశస్థులు వారు ఫలానా ప్రయోగం చేశారు కాబట్టి ఫలానా చోట ఇలాంటి ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది అని అంటూ ఉంటారు. మరికొంతమంది ఫలానా దేశం చేయరాని ఒక ప్రయోగం చేసింది, అందుకోసమే ఈ ప్రకృతి వైపరీత్యము ఏర్పడింది అని అంటూ ఉంటారు. ఎవరు ఏమన్నా సరే, దైవ గ్రంథమైన ఖురాన్లో ఏమని తెలుపబడిందో మనం చూద్దాం. 6వ అధ్యాయము 65వ వాక్యంలో అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, కుల్ హువల్ ఖాదిరు అలా అన్ యబ్అస అలైకుం అజాబం మిన్ ఫౌకికుం ఔ మిన్ తహతి అర్జులికుం. అర్థం ఏమిటంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, మీ పై నుండి కానీ మీ పాదాల క్రింది నుంచి కానీ మీ పైకి శిక్షను తెచ్చే శక్తి ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలిగి ఉన్నాడు. అంటే ప్రజల పైకి ఏదైనా వచ్చి ఆపద పడుతూ ఉంది, లేదా వారి కింది నుండి ఏదైనా ప్రకృతి వైపరీత్యం ఏర్పడిపోతూ ఉంది అంటే ఇది చేయిస్తున్నది వాళ్ళు వీళ్ళు ఎవరో కాదు, ఇలాంటి పెద్ద పెద్ద సంఘటనలు జరిగేలాగా చేయగలుగుతున్న శక్తిమంతుడు ఒకే ఒక్కడు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ విషయాన్ని ప్రతి భక్తుడు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మరి వెంటనే రెండవ ప్రశ్న తలెత్తుతుంది, అల్లాహ్ చేయిస్తున్నాడు అంటే ఎందుకు చేయిస్తూ ఉన్నాడు అంటారు. ఎందుకు చేయిస్తున్నాడో అది కూడా మనం తెలుసుకుందాం. ఎందుకు చేయిస్తున్నాడు అని అడగగానే ఠకాన అనేక మంది ప్రజల నోట వచ్చే సమాధానం ఏమిటంటే, ప్రజలు పాపాలు చేసినారు కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడేలాగా అల్లాహ్ చేశాడు అంటారు. వారు చేసిన నేరాలకు శిక్షగా ఈ విధంగా జరిగేలాగా చేశాడు అల్లాహ్ అని అంటారు. మిత్రులారా, వారు చెప్పిన మాట చాలా వరకు సత్యమైనదే. దీనికి ఖురాన్లో 2 రకాల ఆధారాలు ఉన్నాయి. వాక్యాల రూపంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి, సంఘటనల రూపంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ముందు వాక్యాలు తెలుసుకుందాం. చూడండి, ఖురాన్ గ్రంథం 30వ అధ్యాయము 41వ వాక్యం. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహరి బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుజీకహుం బఅదల్లజీ అమిలు లఅల్లహుం యర్జిఊన్. అర్థం ఏమిటంటే, ప్రజలు చేతులా చేసుకున్న పాప కార్యాల మూలంగానే భూమిలోనూ సముద్రంలోనూ కల్లోలం వ్యాపించింది. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం అల్లా వారికి చూపించటానికి ఇలా జరిగింది. బహుశా వారు దీనివల్ల దారికి తిరిగి వస్తారేమోనని కూడా ఇలా జరిగింది. అల్లాహు అక్బర్. అంటే
భూమిలో భూకంపాలు వచ్చినా, సముద్రాలలో తుఫాన్లు ఏర్పడి సునామీలు వచ్చినా, ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యం ఏర్పడినా ప్రజలు చేసుకున్న వారి పాపాల మూలంగానే జరుగుతూ ఉంది అని ఈ వాక్యంలో అల్లా తెలియజేశాడు. మరొక వాక్యం చూడండి, 42వ అధ్యాయము 30వ వాక్యం అల్లా తెలియజేశాడు, వమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఅఫు అన్ కసీర్. అర్థం ఏమిటంటే, మీపై ఏ ఆపదలు వచ్చి పడినా అవి మీ చేజేతులా చేసుకున్న చేష్టల అనగా పాపాల ఫలమే. ఆయనైతే వాటిలో చాలా విషయాలను మన్నిస్తూ ఉంటాడు. ఈ వాక్యంలో కూడా మీ చేజేతులా మీరు చేసుకున్న పాపాల మూలంగానే ఇలా జరుగుతూ ఉంది అని అల్లా స్పష్టం చేశాడు. మరొక ఉల్లేఖనం చూడండి, మరొక వాక్యం చూడండి, 4వ అధ్యాయము 123వ వాక్యం. అక్కడ అల్లా తెలియజేశాడు, మన్ యఅమల్ సూఅన్ యుజ్జా బిహి. అర్థం ఏమిటి? చెడుకు పాల్పడిన వాడు ఎవడైనా దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. ఈ 3 వాక్యాలు చాలండి, చాలా వాక్యాలు ఉన్నాయి, అందులో కేవలం 3 వాక్యాలు మీ ముందర ఉంచాను. ఈ 3 వాక్యాలలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా స్పష్టం చేస్తున్న విషయం ఏమిటంటే, ఎక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యం ఏర్పడుతూ ఉన్నా అది మీ చేజేతులా మీరు చేసుకున్న పాపాల మూలంగానే అలా జరుగుతూ ఉంది అని అల్లా తెలియజేసేశాడు. ఇప్పుడు కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి ఖురాన్లో అని మనము తెలుసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం వివరంగా అర్థం చేసుకుందాం. మొదటి సంఘటన సమూద్ జాతి వారి గురించి ఉంది. ఎక్కడ ఉంది? ఖురాను గ్రంథము 7వ అధ్యాయము 78వ వాక్యము. అక్కడ మనము చూస్తే సమూద్ వారిని అల్లా సుబ్హానహు వ తఆలా భూకంపం ద్వారా శిక్షించాడు అని ఉంది. ఫాఖజత్హుముర్ రజ్ఫతు ఫాస్బహు ఫీ దారిహిం జాసిమీన్ అని తెలియజేశాడు. అర్థం ఏమిటంటే, భూకంపం వారిని పట్టుకుంది, వారు తమ ఇళ్లలో బోర్లా పడి అలాగే ఉండిపోయారు అని సమూద్ జాతి వారి గురించి అల్లా తెలియజేశాడు. ఎందుకు వారిని అల్లా సుబ్హానహు వ తఆలా భూకంపం ద్వారా శిక్షించాడు అంటే, సాలెహ్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని ఒక ప్రసంగం ఉంది, అది వినండి, వివరంగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం కథ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వ తఆలా సమూద్ జాతి వారు బహుదైవారాధనకు పాల్పడుతూ ఉంటే, తప్పులు నేరాలు చేస్తూ ఉంటే, అహంకారం ప్రదర్శిస్తూ ఉంటే ప్రవక్తను పంపించాడు, మహిమను చూపించాడు. అయినా కానీ సమూద్ జాతి వారు ప్రవక్తను తిరస్కరించారు, అల్లా చూపించిన మహిమను కూడా నష్టపరిచారు, తిరస్కరించి అల్లా వాక్యాలకు ఎదురు తిరిగారు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా వారిని భూకంపం ద్వారా శిక్షించేశాడు. అంటే వారు అల్లాకు ఎదురు వెళ్ళారు, పాపం మీద పాపం చేశారు, ప్రవక్తను మరియు అల్లా మహిమను తిరస్కరించారు కాబట్టి భూకంపం ద్వారా శిక్షించబడ్డారు. ఇది ఒక ఉదాహరణ. రెండవ సంఘటన మనం చూసినట్లయితే షుఐబ్ అలైహిస్సలాం వారి జాతి గురించి కూడా అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేసి ఉన్నాడు. అదే 7వ అధ్యాయము 91వ వాక్యంలో చూడండి, అక్కడ షుఐబ్ అలైహిస్సలాం వారి జాతిని కూడా అల్లా సుబ్హానహు వ తఆలా భూకంపం ద్వారానే శిక్షించినట్టు ప్రస్తావించి ఉన్నాడు. షుఐబ్ అలైహిస్సలాం జీవిత చరిత్ర అని ఒక ప్రసంగం ఉంది, అది వినండి, ఇన్షా అల్లా పూర్తి వివరాలు తెలుస్తాయి. అంతా చెప్పే అవకాశం లేదు కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, షుఐబ్ అలైహిస్సలాం జాతి వారు బహుదైవారాధనకు పాల్పడ్డారు, తూనికలలో ప్రజలకు మోసం చేశారు, రహదారుల్లో కూర్చొని ప్రయాణికులను లూటీ చేశారు. కాబట్టి వారిని అల్లా సుబ్హానహు వ తఆలా దారిపైకి తీసుకురావటానికి ప్రవక్తను పంపించినప్పటికీ వారు అల్లాహకు భయపడలేదు, ప్రవక్త వారిని విశ్వసించలేదు, అలాగే తిరస్కారులుగా పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా భూకంపం పంపించి వారిని నాశనం చేసేశాడు. 2 సంఘటనలు తెలియజేశాను, 3 దేవ వాక్యాలు వినిపించాను. ఈ 3 దేవ వాక్యాల ద్వారా, ఈ 2 సంఘటనల ద్వారా అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అయితే ప్రజలు అల్లాహకు మరియు అల్లా ప్రవక్తలకు అల్లా ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్తారో, అతిక్రమిస్తారో, తిరస్కరిస్తారో, పాపాల మీద పాపాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారో, అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఆగ్రహం వారి మీద శిక్షల రూపంలో వచ్చి పడుతుంది. అప్పుడు భూకంపాలు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని
ఈ ఉంగట ఈ ఈ ఇప్పటి వరకు మనం విన్న ప్రసంగంలో మనం తెలుసుకున్నాం. అయితే మిత్రులారా, ఇప్పుడు అసలైన ఒక ప్రశ్న వస్తూ ఉంది. అదేమిటంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లవాళ్ళు కూడా, పసి పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు, వారు కూడా శిథిలాల కింద నలిగి మరణిస్తూ ఉన్నారు, వారు ఏం పాపం చేశారని ఇలా జరుగుతూ ఉంది అని అంటారు. మిత్రులారా, ధార్మిక పండితులు 4 విషయాలు తెలియజేసి ఉన్నారు. ఆ 4 విషయాలు తెలుసుకుంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన చోట అల్లా సుబ్హానహు వ తఆలా కేవలం శిక్షలు మాత్రమే కాదు, అనేక విషయాలు అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా ఉంచి ఉన్నాడు అని తెలుస్తుంది. ఆ 4 విషయాలు ధార్మిక పండితులు తెలియజేసినవి ముందు మనం తెలుసుకుందాం. ఏంటి అవి? మొదటి విషయం, అల్లా ప్రకృతి వైపరీత్యాల ద్వారా విశ్వాసులైన కొందరిని ప్రపంచంలో చిన్న శిక్ష పెట్టి వారి పాపాలను కడిగేస్తూ పరలోకంలోని పెద్ద శిక్షల నుండి వారిని రక్షిస్తూ ఉన్నాడు. ఆధారం దీనికి ఏమిటి? ఖురాను గ్రంథం 32వ అధ్యాయము 21వ వాక్యం. అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు, వలనుజీకన్నహుం మినల్ అజాబిల్ అద్నా దూనల్ అజాబిల్ అక్బరి లఅల్లహుం యర్జిఊన్. అర్థం ఏమిటంటే, ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని చిన్నపాటి శిక్షల రుచి తప్పకుండా చూపిస్తూ ఉంటాము, ఆ విధంగానైనా వారు దారికి వస్తారేమోనని. అబూదావుద్ గ్రంథంలోని ఉల్లేఖనం. అందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్న మాట చూడండి, ఉమ్మతి హాదిహి ఉమ్మతుం మర్హూమా లైస అలైహా అజాబున్ ఫిల్ ఆఖిరా అజాబుహా ఫిద్ దునియా అల్ ఫితన్ వజ్జలాజిల్ వల్ ఖత్ల్. అర్థం ఏమిటంటే, నా ఈ అనుచర సమాజం కరుణించబడిన సమాజం. పరలోకంలో ఈ సమాజంపై శిక్షలు ఉండవు, ప్రపంచంలో ఈ సమాజంపై శిక్షలు ఉపద్రవాల రూపంలో, భూకంపాల రూపంలో మరియు ప్రాణ నష్టం రూపంలో ఉంటాయి అని తెలియజేశారు. అలాగే బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు, ఏ ముస్లింకి అయినా ముళ్ళు గుచ్చుకున్నంత లేదా అంతకు మించిన బాధ కలిగితే దాని ద్వారా అల్లా ఆ వ్యక్తి పాపాలను చెట్టు ఆకులు ఏ విధంగా రాలిపోతాయో ఆ విధంగా రాల్చేస్తాడు. మిత్రులారా, ఖురాను వాక్యం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 2 ఉల్లేఖనాలు, వీటి ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే, విశ్వాసులకు ప్రకృతి వైపరీత్యాల ద్వారా ప్రాణ నష్టము కానీ ఆస్తి నష్టము కానీ సంభవిస్తూ ఉంది అంటే దాని వెనకాల ఉన్న ఒక మర్మం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వ తఆలా విశ్వాసుల మీద కరుణ చూపించి ప్రపంచంలోని వారికి చిన్న చిన్న శిక్షలు వేసేస్తూ ఉన్నాడు, పరలోకంలోని పెద్ద శిక్షల నుండి వారిని కాపాడుతూ ఉన్నాడు. అంటే చిన్న శిక్ష పెట్టి పెద్ద శిక్ష నుండి కాపాడుతున్నాడు అన్నమాట. ప్రజలు కూడా అలాగే చేస్తారు. ఒకసారి ఆలోచించి చూడండి. ఎప్పుడైనా 2 నష్టాలు తప్పవు అని మనిషికి అర్థమైపోయినప్పుడు ఏ నష్టం పెద్దది, ఏ నష్టం చిన్నది చూసుకుంటాడు. చిన్న నష్టంతో సరిపెట్టుకొని పెద్ద నష్టం నుండి రక్షించుకునే ప్రయత్నం చేసుకుంటాడు. దీనికి ఒక ఉదాహరణ ఖురాన్లో కూడా ఉంది. ఖురాను గ్రంథంలోని సూరా కహఫ్ 18వ అధ్యాయంలో మూసా అలైహిస్సలాం మరియు ఖదిర్ అలైహిస్సలాం వారి గురించి ఉంది. ఖదిర్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం ఇద్దరు కలిసి ఒక పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళుతూ ఉంటే ఖదిర్ అలైహిస్సలాం వారు మంచి పడవకు రంధ్రం వేయడం ప్రారంభించారు. మూసా అలైహిస్సలాం వారికి ఆశ్చర్యం కలిగింది. మంచి పడవ, అందులో మనం ప్రయాణిస్తూ ఉన్నాము, దానికి రంధ్రం పెడుతున్నారు ఏంటి మీరు అని అడిగినప్పుడు ఖదిర్ అలైహిస్సలాం వారు తర్వాత దాని వివరణ చెప్పారు. ఏంటి? దారిలో ఒక దౌర్జన్యపు నాయకుడు ఉన్నాడు, అతను పడవల్ని లూటీ చేస్తాడు. మంచి పడవ కనిపిస్తే పడవలో ఉన్న ప్రయాణికుల్ని హతమార్చి పడవ లాక్కుంటాడు. అంటే ఈ ప్రయాణంలో పెద్ద ఆపద పుంజుకొని ఉంది కాబట్టి దాని నుండి మమ్మల్ని మేము రక్షించుకోవటానికి చిన్న నష్టంతో సరిపెట్టుకోవాలి అని ఖదిర్ అలైహిస్సలాం వారు పడవకు రంధ్రం పెట్టారు. కాబట్టి చిన్న నష్టంతో సరిపెట్టుకొని పెద్ద నష్టం నుండి మమ్మల్ని మేము తప్పించుకుందాము అని మనిషి కూడా ప్రయత్నం చేస్తాడు. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా కూడా విశ్వాసుల మీద కరుణ చూపి
వారు చేసిన తప్పులకు ప్రపంచంలోని చిన్న చిన్న శిక్షలు పెట్టేసి పరలోకంలోని పెద్ద శిక్షల నుండి వారిని కాపాడుతాడు. ఇది ఒక విషయం అండి. రెండవ విషయం కూడా తెలుసుకుందాం. రెండవ విషయం ఏమిటి? అల్లా ప్రకృతి వైపరీత్యాల ద్వారా విశ్వాసులైన కొందరికి పరీక్ష పెడతాడు. దీనికి ఆధారం ఏమిటి? ఖురాను గ్రంథం 2వ అధ్యాయము 155వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లా తెలియజేశాడు, వలనబ్లువన్నకుం బిషయ్యిన్ మినల్ ఖౌఫి వల్ జూఇ వ నక్సిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్ వబష్షిరిస్ స్వాబిరీన్. అర్థం ఏమిటంటే, మేము ఏదో ఒక విధంగా మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము. భయంతో, ఆకలి దప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో పరీక్షిస్తాము. ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి అన్నాడు. అలాగే తిర్మిజీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, ఇన్న ఇజ్మల్ జజాయి మా ఇజ్మిల్ బలా వ ఇన్నల్లాహ ఇజా అహబ్బ కౌమన్ ఇబ్తలాహుం. గొప్ప బహుమానం పెద్ద పరీక్ష తర్వాత ఉంటుంది. నిశ్చయంగా అల్లా ఇష్టపడిన సమూహాన్ని పరీక్ష పెడతాడు. అటు అల్లా వాక్యం, ఇటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే అర్థమయ్యే విషయం ఏమిటంటే, ప్రకృతి వైపరీత్యాలలో అల్లా సుబ్హానహు వ తఆలా పెట్టిన రెండవ విషయం ఏమిటంటే, కొంతమంది విశ్వాసుల్ని అల్లా సుబ్హానహు వ తఆలా పరీక్ష పెడుతూ ఉన్నాడు. మనం చెప్తూ ఉంటాము కదా, గొప్ప గొప్ప ధార్మిక పండితులు ఉన్నారు, దైవ వాక్యాలు బోధించే వారు ఉన్నారు, ఎల్లప్పుడూ అల్లాను స్మరిస్తూ అల్లాను ఆరాధిస్తూ ఉంటున్న పండితులు ఉన్నారు. వారు కూడా వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, వారు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు అంటూ ఉంటాము కదా. అలా జరుగుతూ ఉందంటే బహుశా అల్లా సుబ్హానహు వ తఆలా వారిని ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పరీక్షిస్తూ ఉన్నాడేమో అని అర్థం చేసుకోవాలి. ఇక మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏమిటి? ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విశ్వాసులు షహీదులుగా, వీరమరణం పొందిన వారుగా పరిగణించబడతారు. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు, అష్షుహదావు ఖంస అల్ మత్ఊను వల్ మబ్తూను వల్ గరీకు వ సాహిబుల్ హద్మి వషహీదు ఫీ సబీలిల్లాహ్. అర్థం ఏమిటంటే, షహీదులు 5 అనగా 5 రకాల వ్యక్తులు షహీదులు, వీరమరణం పొందిన వారిగా పరిగణించబడతారు. ఎవరు 5 మంది? 1, ప్లేగు వ్యాధి వల్ల మరణించిన వ్యక్తి. 2, కడుపు సంబంధిత వ్యాధి వల్ల మరణించిన వ్యక్తి. 3, నీట మునిగి మరణించిన వ్యక్తి. 4, శిథిలాల కింద నలిగి మరణించిన వ్యక్తి. 5, దైవ మార్గంలో ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఈ 5 రకాల వ్యక్తులు షహీదులుగా, వీరమరణం పొందిన వారుగా పరిగణించబడతారు. చిన్న చిన్న పిల్లలు, అభం శుభం తెలియని పిల్లలు శిథిలాల కింద నలిగి మరణించారు. వారు చేసిన తప్పు ఏమిటి, వారు చేసిన పాపం ఏమిటి అంటే, వారు పాపం చేశారని అల్లా సుబ్హానహు వ తఆలా వారి ప్రాణాలు పోయేలాగా చేయలేదు. అలాంటి సంఘటనలో వారు ప్రాణాలు కోల్పోయారంటే వారికి షహీద్, వీరమరణం పొందిన భాగ్యము అల్లా సుబ్హానహు వ తఆలా దక్కేలా చేశాడు. అలాగే మిత్రులారా, చివరిలోని 4వ విషయం తెలుసుకుందాం. అదేంటి? ప్రజలు అహంకారం వీడి, పాప కార్యాలు త్యజించి అణుకువ కలిగి ఉండాలి అని, వారిలో దైవభీతి జనించాలి అని ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ చూపించి అల్లా సుబ్హానహు వ తఆలా ప్రజల్ని సూచిస్తూ ఉన్నాడు, జాగ్రత్త పడేలాగా చేస్తున్నాడు. దీనికి ఆధారం ఖురాను గ్రంథం 6వ అధ్యాయము 43వ వాక్యం. అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఫలౌలా ఇజ్ జాహుం బాసునా తదర్రఉ. మా తరపున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణుకువను ఎందుకు ప్రదర్శించలేదు? అలాగే 17వ అధ్యాయము 59వ వాక్యం, వమా నుర్సిలు బిల్ ఆయాతి ఇల్లా తఖ్వీఫా. మేము ప్రజలను భయపెట్టడానికి మాత్రమే మా సూచనలను పంపిస్తూ ఉన్నాము. మిత్రులారా, ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే,
ఎక్కడైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడేలాగా చేస్తూ ఉన్నాడు అంటే దానికి ఒక కారణం విశ్వాసులను చిన్న శిక్ష పెట్టి ప్రపంచంలో పరలోకంలోని పెద్ద శిక్ష నుండి కాపాడుతూ ఉన్నాడు. అలాగే విశ్వాసులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో పరీక్ష పెడుతూ ఉన్నాడు. అలాగే విశ్వాసులను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణాలు కోల్పోయిన వారిని షహీదులు, వీరమరణం పొందిన వారు అని గౌరవమిస్తూ ఉన్నాడు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తూ ఉన్నాడు, అల్లాహ్ వైపు మరలండి అని సూచిస్తూ ఉన్నాడు. ఇక చివర్లో ఒక విషయం తెలుసుకోవలసి ఉంది. అదేంటంటే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా సురక్షితమైన ప్రదేశాలలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారి బాధ్యత ఏమిటి? ఒక విశ్వాసిగా ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు వారు చూసినా, లేదంటే వార్తాపత్రికల ద్వారా, టీవీ ఛానళ్ళ ద్వారా ఎక్కడైనా ఇలా జరిగింది అని విన్నా, అప్పుడు వాళ్ళు ఏమి చేయాలి, వారు చేయవలసిన పని ఏమిటి అంటే ధార్మిక పండితులు అక్కడ కూడా 2-3 విషయాలు తెలియజేసి ఉన్నారు. మొదటి విషయం ఏమిటంటే ప్రజలు అల్లాహ్ వైపు మరలాలి, క్షమాభిక్ష కోరుకోవాలి, అణుకువ చూపించాలి. 6వ అధ్యాయము 43వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, ఫలౌలా ఇజ్ జాహుం బాసునా తదర్రవు, మా తరపున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణుకువ ఎందుకు ప్రదర్శించలేదు? శిక్ష వచ్చింది అని తెలుసుకున్నాక అణుకువ ప్రదర్శించాలన్నమాట. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేశారు, ఫైజా రఅయ్తుమ్ షైఅం మిన్ జాలిక ఫఫ్జఅు ఇలా జిక్రిహి వ దుఆఇహి వ ఇస్తిగ్ఫారిహి, వాటిలో ఏదైనా సూచన మీరు చూచినప్పుడు వెంటనే అల్లాహ్ స్మరణ, అల్లాహ్ ప్రార్థన మరియు క్షమాభిక్ష కోరుట వైపుకు మరలండి అన్నారు. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగాయి అన్నప్పుడు వెంటనే మనము అల్లాహ్ వైపు మరలాలి, అల్లాహ్తో క్షమాభిక్ష వేడుకోవాలి, అణుకువ కలిగి ఉండాలి. ఇక రెండో విషయం ఏమిటంటే అలాంటి శిక్ష మనపై రానియకుండా కాపాడినందుకు అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపాలి. అల్లాహ్ తలుచుకుంటే అలాంటి శిక్ష మా మీద కూడా వేయగలడు, కానీ మా మీద అల్లాహ్ అలాంటి శిక్ష వేయలేదు, మమ్మల్ని రక్షించాడు, కాపాడాడు అంటే దానికి కృతజ్ఞత మేము అల్లాహ్కు చెల్లించుకోవాలి. ఇక మూడో విషయం ఏమిటంటే నష్టపోయిన వారిని ఆదుకోవాలి, ప్రతి ఒక్కరూ తన వంతు సహాయము చేయాలి. ఎవరైతే అక్కడ సర్వం కోల్పోయారో, భార్య బిడ్డల్ని, కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని, పెద్దల్ని కోల్పోయారో, ఇల్లు వాకిలి సర్వం కోల్పోయి రోడ్డున పడిపోయారో వాళ్ళు ఒక్క పూట అన్నానికి కూడా అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వారిని తన వంతు ప్రతి ఒక్కరూ కూడా ఆదుకోవాలి, సహాయం చేయాలి, సహకారాలు అందించాలి. ఇది చిన్నది, అది పెద్దది అనుకోకూడదు. మనం చేసిన చిన్న సహాయం కూడా అక్కడ ఉన్న వారికి పెద్ద సహాయం అవుతుంది. కాబట్టి వారిని ఆదుకోవాలి, వారి మీద దయ చూపి వారికి సహకరించాలి. ఇక చివరిలో ఒక మాట చెప్పి ముగిస్తానండి. అదేమిటంటే ప్రళయ సమీపాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా భూకంపాలు ఏర్పడేలాగా చిహ్నాలు చూపిస్తాడు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. అంటే ప్రళయం సమీపించినప్పుడు భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఆ తరువాత ఒక రోజు వస్తుంది, ఆ రోజు భూమి మొత్తం పూర్తిగా కంపిస్తుంది, ఆ రోజు పూర్తి భూమి బద్దలైపోతుంది. దానినే యుగాంతం అంటారు, ప్రళయం అంటారు. అరబీ భాషలో ఖియామా, ఉర్దూ భాషలో ఖియామత్ అని కూడా అంటారు. ఖురాన్ గ్రంథం 22వ అధ్యాయము 1 మరియు 2 వాక్యాలు చూడండి. అల్లాహ్ తెలియజేశాడు, ఇన్న జల్జలత సాఅతి షైఉన్ అజీం, నిశ్చయంగా ప్రళయ సమయాన జరిగే ప్రకంపనం మహాభీకర విషయం అన్నాడు. అంటే ప్రళయం రోజున, యుగాంతం రోజున భూమి మొత్తం, ఈ దేశంలో జరుగుతుంది, ఆ దేశంలో జరగదని కాదు, భూమి మొత్తం కంపిస్తుంది. ఆ తర్వాత భూమి కూడా బద్దలైపోతుంది, అందరూ మరణిస్తారు. దానినే ప్రళయం అంటారు, ఖియామా అంటారు. ఆ రోజు సంభవిస్తుంది. అలాంటి రోజు రాకముందే మనమంతా అల్లాహ్ వైపు మరలాలి, అల్లాహతో సమాభిక్ష వేడుకోవాలి, అల్లాహ్ ఆదేశాల ప్రకారము నడుచుకోవాలి.
ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడిన చోట ఎవరైతే ప్రభావితులు ఉన్నారో, సర్వం కోల్పోయిన వారు ఉన్నారో వారిని సహాయం చేసి ఆదుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరికీ అన్న విన్న మాటల మీద ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.